రాయలసీమ ప్రజలకు సంజీవని లాంటి రోయా హాస్పిటల్లో ఆక్సిజన్ పైప్ లైన్ పగిలింది, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్లు ఇబ్బంది పడినారన్నటువంటి వార్త ఇప్పుడు ఒక పెను సంచలనంగా మారింది. అయితే ఈ అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రోయా సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్, ఏదైతే రోయా హాస్పిటల్లో గడిచిన 2 రోజుల క్రితం ఆక్సిజన్ పైప్ లైన్ పగిలిందని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు నిర్లక్ష్య ధోరణి వల్ల ఇది జరిగిందంటూ కూడా ఒక వార్త బాగా సర్క్యులర్ అవుతున్నటువంటి పరిస్థితి. వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు ఏం జరిగింది? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మనోహర్, రోయా సూపరింటెండెంట్ని. 29వ తేదీ పోయిన నెల టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఎస్టీపీ కనెక్షన్ కోసము కొత్త 300 పడకల పిల్లల హాస్పిటల్కి సంబంధించి ఎస్టీపీ కనెక్షన్ మన రుయా ఎస్టీపీ కనెక్షన్ పైప్లోకి ఇవ్వాలని మన పర్మిషన్ లేకుండా వాళ్ళు కాలువలు లోడే క్రమంలో మన కరెంట్ అండర్ గ్రౌండ్లో ఉండే ఎలక్ట్రికల్ కనెక్షన్స్ దెబ్బతిన్నాయి. తద్వారా ఐడిహెచ్లో వెంటిలేటర్ మీద ఉన్న ఒక్క పేషెంటు వెంటిలేటర్ మీద ఉండడం వల్ల దానికి కరెంట్ అవసరం అవ్వడం వల్ల కొద్దిసేపు ఆక్సిజన్కి అంతరాయం జరిగింది. వితిన్ 20 మినిట్స్లో మేము షిఫ్ట్ చేసేసుకున్నాము. పేషెంట్కి ఏ ఇబ్బంది రాలేదు, ఎవ్రీథింగ్ మంచిగానే అయిపోయింది. ఇక్కడ త్రవ్వకాలలో కరెంటు లైన్ మాత్రమే ఇబ్బందికి లోనైంది. అక్కడ అండర్ గ్రౌండ్లో ఏమీ ఆక్సిజన్ పైపులు లేవు. మీరు గమనిస్తే నేను ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు ఎబోలా వైరస్ గురించి కూడా మాట్లాడినప్పుడు మీకు నేను చూపించాను. అక్కడ బల్క్ సిలిండర్లు ఒక్కొక్క వైపు 10 బల్క్ సిలిండరు అక్కడ నుంచే కనెక్షన్ వస్తుంది ఆ వార్డుకి. సో కనెక్షన్ వెంటిలేటరు పవర్కి లింక్డ్ కాబట్టి తద్వారా జరిగిన ఇబ్బందే కానీ మరొకటి కాదు. అంటే అండర్ గ్రౌండ్లో ఎక్కడ కానీ ఈ ఆక్సిజన్ సంబంధించి సప్లై చేసే పైప్ సిస్టమ్ అయితే లేదు ఈ ప్రాంతం? సార్ లేదు, అండర్ గ్రౌండ్లో కనెక్షన్ అక్కడ లేదు. మనకు అంతా కూడా బల్క్ సిలిండర్లు అట్లనే పిఎం కేర్స్ ద్వారా క్యాజువాలిటీ, పీడియాట్రిక్స్ అలాంటి దగ్గర పైనుంచే వస్తాయి. అండర్ గ్రౌండ్లో అయితే ఆక్సిజన్ కనెక్షన్ లేదు. ప్రధాన ఎవరైతే ఆ టీటీడీ ఇంజనీరింగ్ విభాగ అధికారులు ఇక్కడ పనిచేసినప్పుడు అంటే మీకు సమాచారం ఇవ్వకుండా పోవడం, ఎందుకంటే వెంటిలేటర్ మీద నిత్యం కూడా కరెంటు కానీ అదే రకంగా ఆక్సిజన్ రెండూ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ రకంగా పనులు మీకు పర్మిషన్ చెప్పకుండా చేయడం పట్ల అంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఇంకా దీన్ని మించిన స్థాయిలో ప్రమాదం చోటు చేసుకుంటే దాని బాధ్యత మీరు వహించాల్సిన పరిస్థితి కూడా ఉండేదని చెప్పాలి. దీన్ని ఎలా చూడాలంటారు? ఈ విషయం నేను టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కమిటీ మీటింగ్కి వెళ్ళినప్పుడు గౌరవ ఈఓ గారికి కూడా లెటర్ రూపంలో ఇచ్చాము. వీళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే కాలువలో ఉన్నారో వాళ్ళు ప్రీవియస్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకున్నాము అని అన్నారు. నేను అడిగాను, కొత్తగా వచ్చాను కదా, నాకు కూడా ఒక మాట చెప్పింటే బాగుండేది అని కూడా చెప్పాను. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మేము ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల బాగోగుల కోసం కృషి చేస్తాం. అంటే సార్, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కొంత సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, ఇదే మాధ్యమాలలో ఆక్సిజన్ అందక ఈ రకంగా జరిగిందన్నటువంటి వార్త మాత్రం కొంత ఇక్కడ ఉన్నటువంటి రోగులు కావచ్చు వాళ్ళ బంధువులు ఒక టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి వార్తల పట్ల మీరేం చెప్పదలుచు? ఇట్లాంటి వార్తలు రావడం బాధాకరం. ఎందుకంటే ఆక్సిజన్కి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు, పవర్కి సంబంధించినే జరిగింది. ప్రజలకు మళ్ళీ ఒకసారి విన్నపం, నేను ఈ రోజుకి 63 రోజులైంది సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకొని. ఈ ఓల్డ్ స్టూడెంట్గా ఈ ఇన్స్టిట్యూట్లోనే 85లో చేరిన స్టూడెంట్గా మీ అందరికీ చెప్తున్నాను, దీనికోసం అహర్నిశలు రాత్రింబవళ్ళు పేషెంట్ బాగోగుల కోసం కృషి చేస్తాను. ఇట్లాంటివి మరొకసారి జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాను. ప్రధానంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగ అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల ఈ యొక్క సమస్య అనేది కూడా తలెత్తిందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఆక్సిజన్ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి పైప్ లైన్ అనేది ఎక్కడా లేదు. ఏ వార్డుకి ఆ వార్డులో ఆక్సిజన్ సంబంధించినటువంటి సిలిండర్ ద్వారా సప్లై ఉంటుంది తప్ప గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఆ పైప్ లైన్లో ఏదైతే ప్రధానంగా వార్తలు వస్తున్నాయో గ్రౌండ్లో
ఆ జేసీబీ పనిచేసిన గుంతల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఆక్సిజన్ పైపు పగిలింది, ఈ రకంగా ఇబ్బంది కలిగింది అన్నటువంటి వార్తలు మాత్రం ఎటువంటి నిజం లేదు. అక్కడ ఒక 10-15 నిమిషాలు మాత్రం కేబుల్ వైర్ కట్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పవర్ సప్లై ఆగడంతో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ అన్నది కూడా కొంత ఎలక్ట్రికల్గా ముడిపడినటువంటి నేపథ్యంలో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి మాత్రం వాస్తవం. అయితే దీనికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తిగా రోయా హాస్పిటల్ సంబంధించి వెంటనే అధికారులంతా కూడా చర్యలు చేపట్టి ఆ యొక్క విద్యుత్తును కూడా దాన్ని బాగు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు మాత్రం ఎటువంటి సమాచారం లేకుండా లోడడం పట్ల మాత్రం కొంత విమర్శలు మాత్రం దారితీస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్లకు నిత్యం కూడా ఆక్సిజన్ కావచ్చు, అదే రకంగా పవర్ సప్లై కూడా నిత్యం ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి ఈ తప్పిదం వల్ల కొంత సమస్య మాత్రం వచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రాబో రోజుల్లో ఒక సమన్వయంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా రోగులు కూడా ఎవరు ఇలాంటి వార్తలు నమ్మొద్దండి అంటూ కూడా సూపరింటెండెంట్ మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.